పొగ పీల్చినప్పుడు అది నేరుగా శ్వాసనాళాల గుండా లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్ళే మార్గం అతి సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను ముఖ్యంగా ఈ మ్యూకోజ్ అంటాం, దాంట్లో మ్యూకోజ్ సిలియరీ యాక్టివిటీ అని సిలియా కొన్ని సన్నగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే లంగ్స్లో సుత్తిమెత్తని భాగాలు అల్వియోలై అని ఉంటాయి, బ్రాంకై అని ఉంటాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి వ్యాధి రావడానికి కనీసం అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో 80% మంది ఈ సిగరెట్ పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళే గమనార్హం. అయితే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మామూలుగా వచ్చే ఆస్మాటిక్ బ్రాంకైటిస్ కంటే కూడా ఇది సివియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి అది రావడం మొదలు పెడితే అది రాను రాను ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది తప్పిస్తే దాన్ని అరికట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి నేడు చాలా మంచి మందులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఈ సిగరెట్ తాగితే వచ్చే బ్రాంకైటిస్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇదే కాకుండా పొగ తాగిన వారిలో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటే లంగ్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. గతంలో 60-70 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ పొగ తాగే వాళ్ళల్లో ముందుగానే చూస్తున్నాం. 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడాను ఈ క్యాన్సర్లు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇంతే కాదు, పొగాకు వల్ల గుండె సంబంధ సమస్యలు పొగ పీల్చినప్పుడు అది నేరుగా శ్వాసనాళాల గుండా లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్ళే మార్గం అతి సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను ముఖ్యంగా ఈ మ్యూకోజ్ అంటాం, దాంట్లో మ్యూకోజ్ సిలియరీ యాక్టివిటీ అని సిలియా కొన్ని సన్నగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే లంగ్స్లో సుత్తిమెత్తని భాగాలు అల్వియోలై అని ఉంటాయి, బ్రాంకై అని ఉంటాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి వ్యాధి రావడానికి కనీసం అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో 80% మంది ఈ సిగరెట్ పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళే గమనార్హం. అయితే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మామూలుగా వచ్చే ఆస్మాటిక్ బ్రాంకైటిస్ కంటే కూడా ఇది సివియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి అది రావడం మొదలు పెడితే అది రాను రాను ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది తప్పిస్తే దాన్ని అరికట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి నేడు చాలా మంచి మందులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఈ సిగరెట్ తాగితే వచ్చే బ్రాంకైటిస్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇదే కాకుండా పొగ తాగిన వారిలో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటే లంగ్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. గతంలో 60-70 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ పొగ తాగే వాళ్ళల్లో ముందుగానే చూస్తున్నాం. 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడాను ఈ క్యాన్సర్లు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇంతే కాదు, పొగాకు వల్ల గుండె సంబంధ సమస్యలు పొగ పీల్చినప్పుడు అది నేరుగా శ్వాసనాళాల గుండా లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్ళే మార్గం అతి సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను ముఖ్యంగా ఈ మ్యూకోజ్ అంటాం, దాంట్లో మ్యూకోజ్ సిలియరీ యాక్టివిటీ అని సిలియా కొన్ని సన్నగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే లంగ్స్లో సుత్తిమెత్తని భాగాలు అల్వియోలై అని ఉంటాయి, బ్రాంకై అని ఉంటాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి వ్యాధి రావడానికి కనీసం అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో 80% మంది ఈ సిగరెట్ పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళే గమనార్హం. అయితే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మామూలుగా వచ్చే ఆస్మాటిక్ బ్రాంకైటిస్ కంటే కూడా ఇది సివియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి అది రావడం మొదలు పెడితే అది రాను రాను ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది తప్పిస్తే దాన్ని అరికట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి నేడు చాలా మంచి మందులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఈ సిగరెట్ తాగితే వచ్చే బ్రాంకైటిస్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇదే కాకుండా పొగ తాగిన వారిలో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటే లంగ్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. గతంలో 60-70 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ పొగ తాగే వాళ్ళల్లో ముందుగానే చూస్తున్నాం. 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడాను ఈ క్యాన్సర్లు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇంతే కాదు, పొగాకు వల్ల
గుండె సంబంధ సమస్యలు పొగ పీల్చినప్పుడు అది నేరుగా శ్వాసనాళాల గుండా లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్ళే మార్గం అతి సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను ముఖ్యంగా ఈ మ్యూకోజ్ అంటాం, దాంట్లో మ్యూకోసిలియరీ యాక్టివిటీ అని సిలియా కొన్ని సన్నగా ఉంటాయి అన్నమాట, అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే లంగ్స్లో సుత్తిమెత్తని భాగాలు అల్వియోలై అని ఉంటాయి, బ్రాంకై అని ఉంటాయి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి వ్యాధి రావడానికి కనీసం అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో 80% మంది ఈ సిగరెట్ పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళే గమనార్హం. అయితే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మామూలుగా వచ్చే ఆస్మాటిక్ బ్రాంకైటిస్ కంటే కూడా ఇది సివియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి అది రావడం మొదలు పెడితే అది రాను రాను ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది తప్పిస్తే దాన్ని అరికట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి నేడు చాలా మంచి మందులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఈ సిగరెట్ తాగితే వచ్చే బ్రాంకైటిస్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇదే కాకుండా పొగ తాగిన వారిలో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటే లంగ్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. గతంలో 60-70 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ పొగ తాగే వాళ్ళల్లో ముందుగానే చూస్తున్నాం. 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడాను ఈ క్యాన్సర్లు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇంతే కాదు, పొగాకు వల్ల గుండె సంబంధ సమస్యలు బీడీ, సిగరెట్, గుట్కా, పాన్, జర్దా మసాలా వంటివి ఒక్కసారి దీనికి రుచి మరిగితే ఇక అంతే. మనం వదిలేయాలనుకున్నా అవి మనల్ని వదిలేయవు, మన వెన్నంటే ఉంటాయి. పొగాకు ఉత్పత్తులు అలవాటున్న వారిలో 90% మందికి చిన్న వయసులోనే ఇది మొదలవుతుంది. నిజానికి ఈ అలవాటు మొదట ఆకతాయిగానే ప్రారంభమై చివరికి బానిసను చేస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం అన్న కుతూహలంతోనూ, గుప్పున పొగ వదలడం గొప్పగా ఉంటుందన్న అపోహతోనూ సిగరెట్లు, బీడీలు ముట్టిస్తూ ఉంటారు. తర్వాత పొగాకు బారి నుంచి తప్పించుకోలేక జీవితాంతం దాంతో సహజీవనం చేస్తుంటారు. ఇంతగా ఆకర్షితులవడానికి ఇంతకీ అందులో ఏముంది? సిగరెట్లో మంచిని అనుభవించే పదార్థం ఉంది, అలాగే ప్రాణాంతకం చేసే కెమికల్స్ ఉన్నాయి. ఈ మంచిగా ఫీల్ అవడానికి కారణం ఏంటంటే నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ మనిషిని అడిక్ట్ చేయడానికి, బానిస చేయడానికి కారణం. అలాగే నికోటిన్తో పాటు 300కు పైగా పాయిజనస్ కెమికల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి పొగ పీలిస్తే చాలు, అందులోని నికోటిన్ ఊపిరితిత్తుల నుంచి ఇంజెక్షన్ కంటే వేగంగా రక్తంలో కలిసిపోతుంది. 10 నుండి 16 సెకన్లలోనే మెదడును చేరుకుంటుంది. దీంతో రక్త ప్రసరణ వేగం పెరిగి వెంటనే కొత్త ఉత్సాహం, చురుకుదనం లభిస్తాయి. సిగరెట్ తాగటం సరదా. సిగరెట్ తాగితే ఉత్సాహంగా ఉంటుందని, పనిచేసే తీరును మెరుగుపరుస్తుందని, రిజల్ట్స్ కూడా బాగుంటాయని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని అని అనేక రకమైన విధాలుగా సిగరెట్ తాగే వాళ్ళు వాళ్ళ విధానాన్ని చెప్తూ ఉంటారు. మరి సిగరెట్ తాగితే నికోటిన్ శరీరంలో చేరి ఈ విధమైన మనోభావాలను పెంచుతుంది. కొంతమందికి మానసికంగా కూడా చాలా శక్తిని సాధించి పెడుతుంది. దానితో పాటు నికోటిన్ పక్కనే ఉన్న పాయిజనస్ కెమికల్స్ శరీరంలో చేరి శరీరంలోని అనేక భాగాలని దెబ్బతీస్తాయి. ఉదాహరణకి ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళములు, బ్లాడరు, యూరినరీ బ్లాడర్, ఇలా అనేకమైన భాగాలని ఈ క్యాన్సర్కి, మరైన జీవితంలో కష్టపడే జబ్బులకి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈ నికోటిన్ మన శరీరంలో ఎక్కువసేపు ఉండదు. దీని ప్రభావం 20 నిమిషాల నుంచి 2 గంటల్లోపే తగ్గిపోతుంది. పొగాకు తాగటం వల్ల కానివ్వండి,
నవటం వల్ల కానివ్వండి లేదా నష్టంలాగా పీల్చడం వల్ల కానివ్వండి ఎన్నో అనర్థాలు ఉన్నాయి ఆరోగ్యానికి. యుక్త వయసులో అంటే 20-30 సంవత్సరాల వయసు వాళ్ళు సిగరెట్లు విపరీతంగా కాల్చినప్పుడు వారికి ముఖ్యంగా TAO అంటే థ్రాంబో యాంజైటిస్ అబ్లిటరెన్స్ బర్జెస్ డిసీజ్ అనే ఒక జబ్బు వస్తుంది. దానివల్ల కాళ్ళలో రక్త ప్రసారం తగ్గిపోయి కాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. గ్యాంగ్రీన్ ఫామ్ కావడం వల్ల కాళ్ళు యాంపుటేషన్ అంటే కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. బర్జెస్ వ్యాధి ఎక్కువగా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసున్న వాళ్లలో కనిపిస్తుంది. సన్నటి నాజూకు రక్తనాళాలైన ధమనులు సిరలు పాడవుతాయి. దీంతో రక్తనాళాలు సన్నబడి సంకోచిస్తాయి. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. కాళ్లకు చేతులకు తగినంత రక్తం అందదు. కాళ్లు రెండూ తీసేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కేవలం చిన్నతనంలో సరదాగా మొదలుపెట్టిన సిగరెట్ కాళ్లు తీసేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ అలాంటి వాస్తవ సంఘటనల్ని ఒక్కసారి చూశాక మన అభిప్రాయాల్ని మనం తప్పక మార్చుకుంటాం. ఇతని పేరు షఫీ. వయస్సు 33 సంవత్సరాలు. ఇతనిది కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా. వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్. ప్రస్తుత పరిస్థితి ఒక కాలు కోల్పోయి మరో కాలు దెబ్బతిని హైదరాబాద్ నిజామ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందుకు కారణం ఆకతాయిగా మొదలుపెట్టిన సిగరెట్. విశేషమేమిటంటే ఒక్కసారి కాలు దెబ్బతిన్నప్పుడు డాక్టర్లు సిగరెట్ మానేయమని సలహా ఇచ్చినా ఇతను మానేయలేదు. ఫలితం ఒక కాలు పోగొట్టుకున్నాడు. కనీసం తర్వాతైనా మానేశాడా అంటే అదీ లేదు. కొద్ది రోజుల తర్వాత తిరిగి పొగ తాగడం మొదలుపెట్టాడు. దీంతో ఇప్పుడు రెండో కాలు కూడా దెబ్బతింది. ఇప్పుడు బుద్ధిగా సిగరెట్ తాగడం మానేశాడు. पिक्चर वगैरह देखकर एक स्टाइल बना लिया सिगरेट पीने को. दुनिया वालों के लिए अच्छा सा मैसेज है, यानी कि स्मोकिंग करने का नतीजा आप देख रहे हैं. मुझे मैं एक जिंदा मिसाल हूँ दुनिया वालों के लिए. आप मुझे देखकर स्मोकिंग, गुटखा, ये सब को सारी चीज़ें बंद कर दीजिए. आपके लिए भलाई होगी, वरना आपका भी अंजाम इससे बुरा भी हो सकता है. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ప్రత్యూష మరణంలో ఇప్పటికీ అనేక అనుమానాలు. కేసు పరిశోధనలో పోలీసుల వైఫల్యాలు, రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఒక సినీ నటి మృతి కేసునే ఇలా నీరుగార్చితే ఇంకా సాధారణ కేసుల సంగతి ఏమిటి? అడుగడుగున అసమర్థతని చాటుకున్న పోలీసుల పరిశోధనలో చివరికి తేలిన నిజాలు ఏమిటి? బెయిల్ మీద బయటికి వచ్చిన సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రత్యేక కథనం వెన్నెల ఈ రోజు 8:30 ప్రసారం అయ్యే నేరాలు ఘోరాల్లో చూడండి. ఇతని పేరు రామయ్య. వయసు 50 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లా రామగుండం ఈయన స్వస్థలం. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తాడు. చిన్నతనంలో ఏదో సరదాగా మొదలైన బీడీ అలవాటు ఇప్పుడు కాలు కదపలేని స్థితికి తీసుకొచ్చింది. కాలి రక్తనాళాలు దెబ్బతిని బొటనవేలిని తీయాల్సి వచ్చింది. పరిస్థితి ఇంత దూరం వచ్చాక ఇప్పుడు పూర్తిగా మానేశాడు. నేను చిన్నతనంలో 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం చేసేటప్పుడు అది వాళ్ళు వీళ్ళందరూ బీడీలు అలవాటైంది మెల్లమెల్ల. ఆ తర్వాత సింగరేణిలో జాబ్ అయింది. జాబ్ అయినాక ఈ డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం మరి ఇది అలవాటు అయిపోయింది. అట్లా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దగ్గర వచ్చింది. వచ్చినాక దాని మూలంగానే ఇట్లా ఈ వేలుకు ఇది అయిపోయింది. ఇట్లా అడిగితే డాక్టర్ గారిని అడిగితే అన్నారు అంటే సిగరెట్ డ్రింక్ వల్లనే ఇది అయిపోయింది, నేను ఇట్లా చేయాలని చెప్పిండు. చెప్పి ఏలు తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను 6 నెలలు అవుతుంది డ్యూటీకి పోక. 6 నెలల నుంచి నా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏటా వందలాది మంది
రక్తనాళాల వ్యాధి బారిన పడుతున్నారు. చిన్నతనంలోనే పొగ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల చిట్టా చాంతాడంత పెద్దది. అతి చిన్న వయసులోనే కొంతమంది మన గ్రామ ప్రాంతాల్లో స్కూలు పోయే ఏజ్లో సిగరెట్ కానీ బీడీ కానీ తాగి రక్తనాళాలను పాడు చేసుకుంటున్నారు. ఈ చిన్న వయసులో కనుక సిగరెట్లు తాగి 10 నుంచి 15 సంవత్సరాలు అంటే కాలేజీ టైంకి వచ్చేసరికి వాళ్ళ రక్తనాళాలు సన్నబడిపోయి టీఏఓ అనే జబ్బు వస్తుంది. మరి పెద్దతనంలో సిగరెట్ చుట్టా తాగే వాళ్ళకు వచ్చే జబ్బుకి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా 8వ తరగతి 9వ తరగతి చదివే పిల్లలు స్కూల్లో గనక సిగరెట్ తాగడానికి అలవాటు పడితే 22-23 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ రక్తనాళాలన్నీ సన్నగా అయిపోయి కాళ్ళు వేళ్ళు ఒక్కొక్కసారి నల్లగా అయిపోయి తీసివేయాల్సిన ప్రమాదం కూడా ఏర్పడుతుంది. సిగరెట్ మానడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏమిటి, మంచి మాట ఏమిటి అని అడుగుతుంటారు. ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన ప్రమాదాలు రిస్కులు కూడా 50 నుంచి 60% మొట్టమొదటి కొన్ని సంవత్సరాలనే తగ్గిపోతుంది. మరి 10-15 సంవత్సరాల తర్వాత అతి తక్కువ రిస్క్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ రిస్క్ మామూలుగా సిగరెట్ తాగిన వాళ్ళకంటే కొద్దిగా ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా గుండె జబ్బు రక్తనాళాల జబ్బుల గురించి ఆలోచిస్తే మొట్టమొదటి సంవత్సరంలోనే 50 నుంచి 60% రిస్క్ పడిపోతుంది. అంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తొందరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇదే పేషెంట్లను కనుక మనం 15 సంవత్సరాలు కనుక ఫాలో అయితే ఆ రిస్క్ అనేది కంప్లీట్గా పోతుంది. మళ్ళా గుండె జబ్బుల గురించి ఆలోచించిన అవసరం ఉండదు. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక్క సిగరెట్ మానేస్తేనే చాలా బెనిఫిట్ వస్తుందానికి ఉదాహరణగా గుండె జబ్బు ఆపరేషన్లు, బైపాస్లు, స్టెంటింగ్లు ఈ విధంగా మందులు వాడుకునే వాళ్ళు సిగరెట్ ఒకటి మానేస్తే 60% బెనిఫిట్ పొందవచ్చు. సిగరెట్ను మనం కాల్చితే అది మన శరీరంలోని అణువణువును కాల్చేస్తుంది. నోటి నుంచి మూత్రాశయం వరకు ఎన్నో చోట్ల క్యాన్సర్లకు కారణమవుతుంది. ముందుగా నోరు. ఎక్కువగా పొగాకు కానీ లేకపోతే పాన్ కానీ తర్వాత జర్దా అంటాము, ఇలాంటి పదార్థాలు నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటారు కాన్స్టెంట్గా. వాళ్ళకి దీన్ని సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే మామూలుగా మనం నోరు 4 వేళ్ళు పట్టేంత తెరవగలుగుతాం. అది కాకుండా క్రమీణంగా మెల్లిమెల్లిగా నోరు చిన్నగా అవుతా పోతుంది. అది ఎంతవరకు వస్తుందంటే పళ్ళు తగిలిపోయి నోరు అసలు తిరిగి రాకుండా అయిపోతుంది. 80 to 90% స్మోకింగ్ చేసి ఈ పాన్ పరాగ్ ఇలాంటివి తీసుకుంటూ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి 80% నుంచి 90% వరకు వీళ్ళకి ఈ క్యాన్సర్ వస్తుందమ్మా. నోటి తర్వాత మరో ప్రధాన భాగం గొంతు. పొగ తాగడం వల్ల గొంతులో ఉన్నటువంటి చర్మంలో కొన్ని రకాల మార్పులు సంభవించి గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది హైపోఫారింగ్స్ అంటాము, లారింగ్స్ అంటాము. అంటే లారింగ్స్ అంటే స్వరపేటిక, హైపోఫారింగ్స్ అంటే అన్నవాహిక యొక్క తొలి భాగం అండి. ఈ రెండిట్లో కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆహారం తీసుకోవడంలో నొప్పి రావడం, తీసుకోవడంలో కష్టపడడం, తర్వాత గొంతులో నుంచి రక్తం రావడం, స్వరంలో మార్పు అంటే వాయిస్ చేంజ్ అవ్వడం జరుగుతాయి. అంతేకాకుండా ఈ మెడలో కంతులు కూడా మొదలవుతాయండి. పొగాకు మన జీర్ణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పొగాకు వల్ల మన శరీరానికి చాలా హాని జరగవచ్చు. పొగాకు అంటే సిగరెట్ తాగటం వల్ల కానీ, బీడీ తాగటం వల్ల కానీ, అదేవిధంగా గుట్కా తీసుకోవటం వల్ల, ఇవన్నిటి వల్ల కూడా మన శరీరానికి చాలా జబ్బులు రావచ్చు. ఉదాహరణంగా మనకి దీనివల్ల వచ్చేది లంగ్ క్యాన్సర్ అని తెలుసు అందరికీ, క్యాన్సర్ రావచ్చు. అదేవిధంగా మన జీర్ణకోశ వ్యాధి కూడా చాలా రావచ్చు పొగాకు వల్ల. మనకి అల్సర్స్ రావచ్చు, నోట్లో కానీ లేకపోతే కడుపులో కానీ పుండుల్లాగా రావచ్చు. అదేవిధంగా ప్యాన్క్రియాస్లో క్యాన్సర్ రావచ్చు. ఈ పొగాకు వల్ల అసిడిటీ ఎక్కువైపోయి విపరీతమైన కడుపు మంట వచ్చి ఆకలి తగ్గిపోయి మన బాడీ అంతా తగ్గిపోయి చాలా రకాలైన డేంజర్స్ ఉండొచ్చు పొగాకు వల్ల. ఈ పొగాకు ఆపితే ఇవన్నీ కూడా చాలా వరకు రివర్స్ అయిపోతాయి, అసిడిటీ తగ్గిపోతుంది, అల్సర్స్ మానిపోతాయి. కానీ ఇవి ఆపకపోతే మాత్రం మనం ఎంత మందులు ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా ఈ జబ్బులు తగ్గవన్నమాట. ఇక అన్నిటికంటే ప్రధానంగా పొగాకు వల్ల ఇబ్బందులు పడే అవయవం ఊపిరితిత్తులు. పొగ పీల్చినప్పుడు అది నేరుగా శ్వాసనాళాల గుండా లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది వెళ్లే మార్గం అతి సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడాను ముఖ్యంగా ఈ మ్యూకోజ్ అంటాం, దాంట్లో మ్యూకోజ్ సిలియరీ యాక్టివిటీ అని సిలియా కొన్ని సన్నగా ఉంటాయన్నమాట, అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అలాగే లంగ్స్లో సుత్తిమెత్తని భాగాలు అల్వియోలై అని ఉంటాయి,
బ్రాంకై అని ఉంటాయి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పలు రకాల వ్యాధులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి వ్యాధి రావడానికి కనీసం అంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో 80% మంది ఈ సిగరెట్ పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళే గమనార్హం. అయితే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మామూలుగా వచ్చే ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ కంటే కూడా ఇది సివియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి అది రావడం మొదలు పెడితే అది రాను రాను ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతుంది తప్పిస్తే దాన్ని అరికట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి నేడు చాలా మంచి మందులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఈ సిగరెట్ తాగితే వచ్చే బ్రాంకైటిస్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇదే కాకుండా పొగ తాగిన వారిలో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటే లంగ్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. గతంలో 60-70 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఈ పొగ తాగే వాళ్ళల్లో ముందుగానే చూస్తున్నాం. 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడాను ఈ క్యాన్సర్లు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఇంతే కాదు, పొగాకు వల్ల గుండె సంబంధ సమస్యలు ఎక్కువే. పొగాకు మనం దాన్ని ఏ విధంగా సేవించినా కూడా అది మానవ శరీరానికి హాని కలుగజేస్తుంది. పొగాకులో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలకి చెరుపు చేస్తాయి. రక్తనాళాల లోపల ఒక సున్నితమైన పొర ఉంటుంది, దాన్ని మనం ఎండోథీలియా అంటాం. ఈ పొగాకులోని రసాయనాలు ఈ ఎండోథీలియానికి హాని కలిగించి దాంట్లో సున్నితత్వాన్ని పోగొడతాయి. అందువల్ల ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రక్తనాళాలు ఎక్కడుంటే అక్కడ, అంటే హృదయానికి కావచ్చు, మెదడుకి కావచ్చు, కాళ్ళకు కావచ్చు, ఎక్కడైనా కూడా చెరుపు చేస్తుంది. ప్రత్యేకించి మనం గమనించినట్లయితే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి, 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ పొగాకు తాగడం వల్ల గుండె జబ్బు అనేది వస్తుంటుంది. పెద్దవాళ్ళు కూడా వస్తుంది, కానీ 40 సంవత్సరాల లోపల ఇది ప్రధానమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. మేము గమనించింది 45 సంవత్సరాల లోపల గుండెపోటు వచ్చిన వాళ్ళలో 80% మందికి ప్రధానమైన కారణం పొగాకు తాగడం. కాబట్టి ఈ పొగాకు సేవించడం అనేది గుండెకి ఏమాత్రం మంచిది కాదు. దీన్ని మానేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. అసలు దీనికి బానిసలు అవ్వకుండానే చిన్నతనం నుంచి మనం సమాజంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లయితే ముందు ముందు ఈ పొగాకు ద్వారా సంభవించే మరణాలను చాలా వరకు అరికట్టచ్చు. చిన్నతనంలోనే పొగ తాగడం వల్ల కంటి సంబంధ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ మధ్యలో జరిగిన రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ధూమపానం వల్ల కొందరికి క్యాటరాక్ట్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండొచ్చని అంచనా. అట్లాగే ధూమపానం చేస్తున్న వాళ్ళలో ఒకసారి కంటి లోపల నరాలు వీక్ అయిపోయి మెల్లిమెల్లిగా చూపు పూర్తిగా దెబ్బతినిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పేసి ధూమపానం చేయడం వల్ల కంటికి కూడా నష్టాలు ఉంటాయి. దాన్ని కూడా మనం గుర్తుంచుకుని ధూమపానం తగ్గించుకుంటే మంచిది. పొగాకు తినడం, కాల్చడం వల్ల యువతలో సెక్స్, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్న వయసులో సరదాకి ఫ్రెండ్స్తో పాటు సిగరెట్ అలవాటైన వాళ్ళు జీవితాంతం ఇది ఆపే ప్రయత్నంలోనే ఉంటూ ఉంటారు. ఈ కష్టం కంటే ముందే టీనేజర్స్కి వివరించి ఈ అలవాటు చేసుకోకుండా ఉండగలిగితే మరీ మంచిది. ఒకసారి అలవాటు అయ్యాక కూడా దీన్ని ఆపే అవకాశం బాగానే ఉంది. కానీ దీనికి ముఖ్యంగా కావాల్సింది ఒక దృఢ నిశ్చయం. ఏదో రోజు ఆపుతం కాకుండా ఒక రోజు ముందే నిర్ణయించుకోండి. మీ బర్త్డే కావచ్చు, లేదా ఈ వరల్డ్ యాంటీ టొబాకో డే కావచ్చు, ఆ రోజు తప్పకుండా ఆపుదామని నిర్ణయించుకున్నాక మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకు కూడా అందరికీ తెలియజేయండి. వాళ్ళు కూడా మీ పరిసరాల్లో తాకుండా ఉంటే మీకు కూడా ఆపే అవకాశం పెరుగుతుంది. సిగరెట్ కాల్చితే ఇన్ని జబ్బులొస్తాయనే విషయం తాగేవారికి తెలియదా? అంటే తెలుసు, అయినా కాలుస్తారు. ఒక్కసారి వ్యసనంగా మారితే ఇక దాన్నుంచి బయటపడటం బ్రహ్మప్రయత్నమే. అందుకే ఇప్పుడు ఓ కొత్త చైతన్యం బయలుదేరుతోంది. వ్యసనంగా మారాక బయటపడే ప్రయత్నం చేయడం కంటే అసలు ఆ వ్యసనం జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. పొగముప్పు గురించి పసి వయసులోనే అవగాహన కల్పించాలి. తెలిసి తెలియని వయసులో సరదాగా కూడా పొగ జోలికి పోకుండా చెయ్యాలి. అదే చైతన్య లక్ష్యం. పిచ్చి కుక్క కరవకపోయినా దాని చొంగ మనిషి గాయానికి తగిలితే రేబిస్ వ్యాధి వచ్చే సూచనలున్నాయి. రేబిస్ వ్యాధి లక్షణాలు 10 రోజుల నుంచి 2 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా రావచ్చు.
పిచ్చి కుక్క కరిచిన వెంటనే 20 రోజుల నుంచి 40 రోజుల్లోపు చికిత్స చేయించుకోవడం అవసరం. మీ ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యులు అందించిన సలహాలని, సూచనల్ని ఇప్పుడు